అందరికీ ప్రకృతి వనంకు స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తోటైతే మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే మన గార్డెనర్స్ అందరూ అంటే అటు మిద్దె తోట చేసే వాళ్ళు కానీ ఇటు పెరటి తోట చేసే వాళ్ళు కానీ ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో ఒక సమస్య ఏంటండి, కోతుల సమస్య. ఎస్, మరి మనం చక్కగా పండించుకున్నటువంటి కూరగాయలు కానీ పండ్లు కానీ కోతులు వచ్చి తినేస్తాయి అనుకోండి, చాలా బాధేస్తుంది కదా. మరి అలాంటి పెద్ద సమస్యకు చిన్న పరిష్కారం ఉందండి, అదే సోలార్ ఫెన్సింగ్. మరి ఈ రోజు వీడియోలో నేను సోలార్ ఫెన్సింగ్ గురించి చెప్పబోతున్నాను. సో మరి నా వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులు కానీ గార్డెనింగ్ చేసేవాళ్ళు కానీ ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్య కోతుల సమస్య కదా. చాలామందికి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందండి, కానీ ఈ కోతుల సమస్య కారణంగా చెయ్యలేరు. యాక్చువల్గా ఈ కోతుల వల్ల మేము కూడా చాలా సఫర్ అయ్యామండి. ఎందుకంటే మేము ఈ పెరటి తోట చేసే కంటే ముందే మిద్దె తోట చేసేవాళ్ళం అన్నమాట, టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళము. తర్వాత ఈ ప్లేస్ తీసుకున్న తర్వాత ఇంకా మిద్దె తోట తీసేసి ఇక్కడే మొక్కల్ని పెంచుతున్నాము. టెర్రస్ గార్డెన్ చేసినప్పుడే ఈ సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్నామండి. అయితే కోతులు రాకుండా నివారించడానికైతే మేము ఎన్నో ప్రయత్నాలు చేశామండి. అంటే ముళ్ళ కంచె వేపించాం, తర్వాత కొన్ని నెట్టు అంటే గోడల చుట్టూ వలలు కట్టాము. ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వేస్టే అండి. కోతులు మా మిద్దె తోటలోకి వచ్చి అక్కడ కాసిన కూరగాయలు పండ్లు అన్నీ పాడు చేసి మొక్కలన్నీ ఖరాబ్ చేసి వెళ్తుండే. అప్పుడు ఈ సోలార్ ఫెన్సింగ్ గురించి యూట్యూబ్లో చూసామండి, చూసి దీన్ని ప్రయత్నించామన్నమాట. అసలు ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే అసలు కోతులు ఈ సైడ్ కూడా రావండి, ఇది అంత బాగా పనిచేస్తుంది. ఇది నిజంగా గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అండి. అయితే దీనిలో ఒక ప్యానెల్, ఒక మిషను, ఒక ఐరన్ రాడ్ వస్తాయండి. మనం ఎక్స్ట్రాగా ఇన్సులేటర్లు, జిఏ వైరు ఇవన్నీ తీసుకోవాలన్నమాట. మరి గోడ మీద ఫిట్ చేసుకోవడానికి కొన్ని ఐరన్ రాడ్స్ అయితే తయారు చేయించాలండి ముందే మనం. అయితే మేము గోడ కట్టించినప్పుడే ఈ ఐరన్ రాడ్స్ అన్నీ వేయించామన్నమాట. వెల్డర్తో తయారు చేయించి వాటికి హారిజంటల్గా 4 రంధ్రాలు, 4 ఇంచులు కానీ 5 ఇంచులు కానీ గ్యాప్ తోటి 4 రంధ్రాలు చేయించాం. జిఏ వైర్తోని 4 లైన్లు తీసి ఇన్సులేటర్లు వేసి మేమే ఫిట్ చేసుకున్నాం అన్నమాట ఈ సోలార్ ఫెన్సింగ్ అంతా కూడా. మరి చూడండి, అప్పుడు కరోనా టైంలో అసలు ఇది సోలార్ ఫెన్సింగ్ అనేది ఫిట్ చేసుకున్నామండి. అప్పుడు కరోనా టైంలో మనకు వర్కర్స్ కానీ ఎవ్వరు దొరకకపోతుండే. అప్పుడు మేమే యూట్యూబ్లో చూసి మెల్లమెల్లగా అన్నీ నేర్చేసుకొని ఎట్లా అంటే ఫిట్టింగ్ గురించి అన్నీ తెలుసుకొని ఎట్లా చేయాలి ఏంటి అనేది అన్నీ తెలుసుకొని ఇవన్నీ మేము ఆన్లైన్లో తెప్పించుకొని ఇవి ఫిట్ చేసుకోవడం జరిగింది. చూడండి, ఇది సోలార్ ప్యానల్ అండి. మనం దీని నుంచి దీనికి కనెక్షన్ ఇస్తాం. అయితే ఒక్కొక్క సందర్భంలో మనకు వర్షాకాలం అప్పుడు ఇది బాగా పనిచేయనప్పుడు ఇక్కడ చూడండి, ఇది అడాప్టర్. ఈ అడాప్టర్ ద్వారా మనం దీన్ని డైరెక్ట్గా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ దీంతో కూడా బ్యాటరీ ఛార్జ్ అయ్యి డైరెక్ట్ మనకు దీనిలోకి కరెంట్ అనేది పాస్ అవుతుంది. గోడల మీద ఐరన్ రాడ్స్ తోటి ఫిట్ చేసాము, కానీ గేటు దగ్గర ఐరన్ రాడ్స్ వేసి గేట్ మించి కూడా అంటే గేట్ మించి కూడా అవి వచ్చే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి గేట్ మించి కూడా 4 లైన్లు తీసుకున్నామండి. అటు ఇటు ఐరన్ రాడ్ ఫిట్ చేసి గేట్ మించి కూడా 4 లైన్లు తీసాము. 4 లైన్లు తీసి గేట్ మించి కూడా ఇంకా మన లోపలికి రాకుండా ఇట్లా చేసామన్నమాట. ఇవన్నీ కూడా మేము యూట్యూబ్లో చూసే నేర్చుకున్నామండి. ఈ సోలార్లో మనకు 2 వైర్లు ఉంటాయండి, ఒకటి ఎర్త్ ఒకటి ఫేస్ అని ఉంటుంది. ఇలా మనకి ఈ 3 వైర్లలో ఇది కనెక్ట్ చేసాం కదా, ఇది ఒకటి ఎర్తింగ్, ఒకటి ఇది ఎర్త్ వైర్, ఇది ఫేస్ వైరు. దీనికి మళ్ళీ అక్కడ మనం లూప్ ఇచ్చాం వాళ్ళని, దీన్ని మనం దీంతో కనెక్ట్ చేస్తాం, మళ్ళీ దీంతో కనెక్ట్ చేస్తాం. ఈ 4 వైర్లలో ఒకటి ఎర్త్ ఒకటి ఫేస్ మళ్ళీ ఎర్త్ ఫేస్ 2 ఉంటాయి. మనం దీనికి ఏదైనా వచ్చి కోతి కానీ ఇట్లా కానీ వచ్చింది అనుకోండి, చూడండి అట్లా షాక్ కొడుతుంది, దానికి సౌండ్ వస్తుంది చూడండి, షార్ట్ సౌండ్. చూడండి సౌండ్ వస్తుంది చూడండి. అదండి సోలార్ ఫెన్సింగ్ గురించి.
గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. మరి అందరికీ కూడా హ్యాపీ గార్డెనింగ్ అండి. ఉంటానండి మరి. బాయ్.